మడ్ విలేజ్లో ఉన్న క్రియేటివిటీ మాకైతే అర్థం కాలేదు. సరే అని చెప్పేసి ఈ ఫోర్త్కి వచ్చామన్నమాట. ఎప్పుడు కెమెరా మొహం మీద పడగానే మొహం కవర్ చేసుకునేది శ్రీకాంత్. అండ్ దెన్ రెడ్ డ్రెస్లో పోయే చేస్తుంది ధను. ఈ ప్లేస్లో మనకి శిల్పారామంలో దొరికేవన్నీ ఉన్నాయి, బట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. అదైన తర్వాత తినడానికి వెళ్ళాము. అదేం తిన్నామో అడగండి, వాడు అక్కడ ఏది పెడితే అది తినేసాము. ఇంకా ఆ రోజు మేము ఎక్స్ప్లోర్ చేసిన దానిలో అన్నిటికంటే బ్యూటిఫుల్ ప్లేస్ ఏంటంటే అల్హుటా కేవ్ అన్నమాట. ఇది దాని మినియేచర్ వర్షన్. కేవ్ అన్నారు కదా అంటే ఎప్పుడుదో అనుకోకండి, ఇది రీసెంట్గా అంటే 1900s కనిపెట్టారు. ఇది చూడగానే మాకు ఫస్ట్ అనిపించింది ఏంటంటే సేమ్ టు సేమ్ అరకులో బొర్రా గుహల్లా ఉన్నాయి. మన అరకు ఇంకా చాలా బ్యూటిఫుల్ ఉంటాయి, కానీ అంత వేడిలో ఈ యొక్క ప్లేస్ కొంచెం చల్లగా ఉందన్నమాట. అండర్ గ్రౌండ్ లో ఉంది కదా. సడన్ గా లోపల నుంచి ఏమన్నా మాన్స్టర్ వచ్చి తరుముతుంది అనుకోకండి. వీళ్ళు జస్ట్ వెహికల్ వెయిట్ చేస్తుంది అని చెప్పేసి పరిగెట్టుకుంటూ వచ్చారు. ఇదే అనమాట వెహికల్. ఇది మనల్ని ఎంట్రన్స్ కి తీసుకెళ్తుంది. ఒక 1 కిలోమీటర్ రైడ్ ఉంటుంది. నేను లోపలికి వెళ్ళేటప్పుడు అలిగాను కాబట్టి రైడ్ ఎంజాయ్ చేయలేదు, బట్ రిటర్న్ వస్తున్నప్పుడు అలక తీరిపోయింది కాబట్టి ఎగురుకుంటూ వెళ్తున్నాను.